ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్ మణిరత్నం. ఈయన చేసిన సినిమాలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ రోజా. ఇందులో అరవింద స్వామి, మధుబాల మెయిన్ లీడ్. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ హిట్ అయింది. అంతేకాదు ఈ మూవీతోనే ఏఆర్ రెహమాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఇంతటి అద్భుతమైన మూవీలో హీరోగా ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? దాదాపు ఎవ్వరూ వదులుకోరు. బట్ మన టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం నో చెప్పేశారు. ఈ విషయం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. వెంకటేష్కి ఈ మూవీలో ఆఫర్ వస్తే స్మూత్గా రిజెక్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, రోజా మూవీలో హీరోగా చేయమని మణిరత్నం నుంచి వెంకటేష్కి ఆఫర్ వచ్చింది. బట్ ఆ టైంలో కొన్ని వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వెంకటేష్కి ఇష్టం లేకపోయినా నో చెప్పారు. సో ఆ విధంగా రోజాలో నటించే ఓ గోల్డెన్ ఛాన్స్ని విక్టరీ వెంకటేష్ మిస్ అయ్యారు.